నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ఇక డీటెయిల్స్ చూసి గ్రేటర్ వరంగల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీలో 3 రోజుల పాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద మల్లేశం తెలిపారు. శనివారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మెట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు హాజరవుతున్నారు. మంద మాధవి మల్లేశం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఓటేల పాపయ్య, అరుణ్ కుమార్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చందా వేసుకొని ఈ బొడ్రాయి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందు నుండి 16వ తారీఖు నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 17వ రోజు అంటే 2వ రోజు కుంకుమ అనే హోమాలు యజ్ఞాలు జరుగుతున్నాయి. కాలనీ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఇది సంతోషమైన విషయము. అమ్మవారు పోచమ్మ తల్లి మరి అభిషేకం కూడా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇప్పుడు 3 గంటలకు బోనాల కార్యక్రమం కూడా పోచమ్మ తల్లికి భక్తులు అందరం సమర్పించుకుంటాం. రేపు 18వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు వర్ధనపేట శాసనసభ్యులు మరి అరుణ్ రమేష్ అన్న గారు, మరి పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయన్న గారు, ప్రభుత్వ విప్పు హాజరవుతున్నారు. అదే కాకుండా మరి కూడా చైర్మన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేదలు, దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలన్నీ మరి భగత్ సింగ్ నగర్ కాలనీలో నివసిస్తాను. మీరందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే కాన్సెప్ట్ తోటి మీ అందరం స్వచ్ఛందంగా జూలై 2న సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం 3న ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. నాగోల్ శుభం కన్వెన్షన్లో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా సమీక్ష సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమావేశంలో డివిజన్లోని అన్ని మోర్చల నాయకులు, కార్పొరేటర్లు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా, శక్తివంతమైన పార్టీగా చెప్పుకుంటాము. ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంత శక్తిని సంతరించుకున్న జిల్లా. రాజకీయ పార్టీ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా భారతీయ జనతా పార్టీ వికసించాలని, భారతీయ జనతా పార్టీ పురోగమించాలని అనేక క్షేత్రాల్లో పనిచేసేది వేలాది మంది దేశభక్తులు ఉన్నటువంటి పౌరులు మనకు అడ్డం ఉన్న విషయం మర్చిపోతుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్ జూలై 2, 3 తారీఖు నాడు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అతిరథ మహారాజులతో పాటుగా దేశ ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అనేక మంది పెద్దలు రాబోతూ ఉన్నారు. 3వ తారీఖు నాడు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గొప్ప బహిరంగ సభ జరగబోతూ ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో, పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, వివిధ హోదాల నాయకులందరితో ఇవాళ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ 3వ తారీఖు నాడు జరిగేటువంటి బహిరంగ సభని గొప్పగా విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
కనీ విని ఎరగని పద్ధతిలో భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నో నిర్వహించిన పద్ధతిలో ఈ బహిరంగ సభ ఉండబోతూ ఉంది. దీనికి అందరికి కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి పిలుపునిస్తాము. సమీక్షించడం జరిగింది. ఇప్పుడు ఒక విడత సమీక్ష అయిపోయింది. 2 విడత సమీక్ష మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పై స్థాయి నాయకులతోని 2 విడత సమీక్ష చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నాడు. ఆయన వస్తున్నంటేనే ప్రజలనే ఒక ఉత్సాహం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు మొత్తం జాతీయ కమిటీ మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అంటే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది, ఒక ప్రత్యేకతను చాటుతున్నది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతున్నదని సంకేతాలు పంపే విధంగా ఈరోజు జాతీయ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి జాతీయ పార్టీ నాయకులందరికీ స్వాగతం పలకడం కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలైనవి. ఖచ్చితంగా రేపు 3వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి పోతాము. నరేంద్ర మోడీ గారి యొక్క ఆహ్వాన పత్రిక ఇవ్వడము, ప్రతి ఇంటి వారి నుంచి కూడా కుటుంబ సమేతంగా ఆ సభకు తరలి రావాలని చెప్పి సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఏ సందేశం చేయబోతా ఉన్నాడు, ఏం మాట్లాడబోతాడని. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ నాయకుడు హనుమంతరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కొంపెల్లి 16వ వార్డు కౌన్సిలర్ జోష్ట శివారెడ్డి, సంజీవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఇది ముఖ్యంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఏదైతే నుపూర్ శర్మ గారు వ్యాఖ్యలు చేశారో అది అంతర్జాతీయంగా ఉధృతంగా, అంటే వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళ దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల అంతర్జాతీయంగా ఉధృతంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అది సైడ్ ట్రాక్ చేయడానికి రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో ముగిసిపోయిన కేసుని మళ్ళీ తోడి ఇబ్బందులు పెట్టడానికి ఈ నేషనల్ హెరాల్డ్ అనే కేసుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో ఎటువంటి ఆధారాలు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇది వరకు కూడా బయట పెట్టలేదు. ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా. వాళ్ళని ఎన్ని రోజులు ఇబ్బందులకు గురి చేస్తారో అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు షాపూర్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు బాణసంచా కాల్చి భారీ క్రీన్ సహాయంతో గజమాలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంఎస్ వాసు, జేకే శేఖర్ యాదవ్, తల్లాప్రగడ మహేష్, గడ్డం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో దళిత బంధు పథకంలో మంజూరైన 3 వాహనాలను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ వ్యవస్థలో సైనికుల మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి 4 ఏళ్లు ఉద్యోగ భద్రత కల్పిస్తామనడం సిగ్గుచేటని ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. విద్యానగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్లో పాత పద్ధతిని అవలంబించి నూతన పథకాన్ని రద్దు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే టైగర్ రక్షణ నాయకత్వం. ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే టైగర్ రక్షణ నాయకత్వం. వర్గాల ఆశా జ్యోతి టైగర్ రక్షణ నాయకత్వం. సాధిస్తాం బీసీల రాజ్యాధికారం.
ప్రభుత్వం రక్షణ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సైనికుల రిక్రూట్మెంట్ లోపల కొత్త నూతన విధానం పెట్టి అగ్నిపత్ అనే పథకం పెట్టి 4 సంవత్సరాల కిందనే మిలిటరీ రిక్రూట్ చేస్తామని పెట్టిన దాని పట్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిరుద్యోగులు దిగ్బంధం చేసి మొత్తం రైళ్ల రాకపోవడం పూర్తి ఆపేశారు. ఈ సందర్భంగా పోలీసులు అమానుషంగా ఫైరింగ్ జరిపి 2 ప్రాణాలు తీసుకుపోయి 30-40 మంది మొత్తం హాస్పిటలైజ్ అయ్యి ఇంత భయానకమైనటువంటి పరిస్థితి కలగజేయడానికి కేవలం పోలీసుల యొక్క దుశ్చర్య ఇది సరైనటువంటిది కాదు. వెంటనే ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రక్షణ వ్యవస్థ చాలా కేంద్ర ప్రభుత్వం చలించని విధంగా పట్టించుకునే విధంగా వ్యవహరిస్తుంది. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. వెంటనే ఎగ్జామ్ పెట్టి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కూడా వెంటనే ఆర్డర్స్ ఇచ్చి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకర్ల చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో పిసిసి వారి ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఉన్న పోలీస్ మిత్రులంతా కాంగ్రెస్ పార్టీని ఒక శత్రువుల్లాగా చూసి వాళ్లకు కొట్టడం జరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద పెట్టిన కేసులు ఎప్పటివరకైతే ఎత్తారో ప్రతిరోజు ఇవే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు అందులో భాగంగా నిన్న జరిగిన కార్యక్రమానికి నిరసనగా షాద్నగర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందల నరేంద్ర మోడీ మరియు కేసీఆర్ గారి స్టాచ్యూ దిష్టిబొమ్మ తగిలేయడం జరిగింది. అందులో భాగంగానే పోలీస్ మిత్రులకు ఒకటి తెలియడం ఏంటంటే కేసీఆర్ గారు మీకు ఉద్యోగాలు ఇవ్వలే, మోదీ గారు మీకు ఉద్యోగాలు ఇవ్వలే, మీకు రక్షణ ప్రజల రక్షణ కొరకు ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక ఆలోచన చేసి బాపట్ల జిల్లా రేపల్లె టౌన్ 1వ వార్డులో కాల్పోయిన ఇళ్లకు అక్కడే పట్టాలిచ్చి బాధితులను ఆదుకుంటామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు తమ హామీని నిలబెట్టుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వడానికి వీలు లేకపోతే ఇల్లు పక్కనే ఎకరం భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై కిషోర్, కె ఆశీర్వాదం, జి దానియేలు, నవీన్, జయబాబు తదితరులు పాల్గొన్నారు. నివాసం ఉన్న ఏరియాలో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ రేపల్లె పట్టణంలో ప్రధానమైన సమస్య ఇక్కడే ఉన్నటువంటిది. ఎందుకంటే మనం చూసాం, ఖచ్చితంగా మే 2వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా మేము వచ్చాము. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం, అధికార యంత్రాంగం, కమిషనర్ గారు, అట్లనే కౌన్సిలర్స్, అట్లనే గౌరవ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆ సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఇక్కడ ఈ ప్రజలందరి తరపు నుంచి ఒక విన్నపాన్ని మేము ఆ రోజు ఇక్కడ పర్యటనకు వచ్చినట్టు ఆర్డీఓ గారికి, అట్లనే అధికార పార్టీలో నాయకులకి మేము అందరం కూడా ఆ సందర్భంగా చెప్పాం. వీళ్ళందరూ పేదలండి, వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళ సమస్య మేము చెప్తున్నాము. వీళ్ళకి ఇక్కడే ఇళ్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా ఇచ్చి ఇక్కడికి ఇల్లు కట్టించి పెట్టాలి. స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఈఆర్ఓ లాంటి సంస్థలు, ఆ సంస్థలు సహకారం తీసుకోవాలి. అట్లా ఇక్కడ పట్టా ఇవ్వడానికి సాధ్యపడకపోతే ఈ పక్కనే రైతుల పొలాలు ఉన్నాయి. మనకు అక్కడ దాదాపు 50 ఎకరాలు 60 ఎకరాలు సేకరించారు రేపల్లపట్నంలో. వాటితో పాటు ఇంకొక ఎకరం భూమి ఇక్కడ సేకరించి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి పెట్టాలని చెప్పాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకే అధికార యంత్రాంగం మేము పనిచేసి పెడతాం, పట్టాలు ఇస్తాం చెప్తా ఉన్నారు. అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు మేము ఈ రోజు వచ్చి పేదలందరితో మాట్లాడాం. వాళ్ళందరిలో ఒక గందరగోళం ఉంది. పట్టా వచ్చిద్దంటే పట్టా ఇవ్వటా కుదరదంటండి. ఇక్కడ పట్టా ఇస్తారో లేదో తెలియదు. ఇల్లు అవసరమైతే జగనన్న కాలనీలు ఇస్తాము, అక్కడికి వెళ్ళమని చెప్తా ఉన్నారు. కానీ మేము రోజువారీ కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళం. అక్కడికి వెళ్తే మా జీవనోపాధి ఉండదు, మేమందరూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మా ఇక్కడే పట్టా ఇవ్వాలనే పద్ధతుల్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది చాలా న్యాయమైన సమస్య. ఎందుకంటే పేదలు ఇక్కడ 40-30 సంవత్సరాల నుంచి చెరువు కట్టల మీద, పాములు, వీటన్నిటి అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నారు. ఈరోజు ఇల్లు కాలిపోయినాయి కాబట్టి స్వచ్ఛందంగా జిల్లా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారి పరిధిలో పెట్టి వీళ్ళకి ఇళ్ళకి పట్టాలు ఇప్పించి ఇక్కడ ఇల్లు కట్టించి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆరోపణలు చేసిన అవకాశం ఉంది. అట్లనే ఇతర సమస్యలు కూడా చెప్తున్నారు. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి మీరు ఎవరు మా దగ్గరికి రావాల్సిన మీ సమస్యలు ఉన్నట్టు వాళ్ళకి చెప్పండి చెప్తా ఉన్నారు. ఇక్కడ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి మంచినీటి కుళాయి లేదు. ఇక్కడ మున్సిపల్ వాటర్ పబ్లిక్ కుళాయిలు ఎత్తేసారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ పేదలుగా ఉన్న ఏరియాల్లో వాళ్ళకి ఇంటి పన్ను లేదు, వాళ్ళకి కుళాయి ఇవ్వడానికి అవకాశం లేదు. ఇళ్ళకి ఆ కుళాయి ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళు డబ్బులు కట్టుకుని కుళాయి తీసుకుంటారు. వేములవాడ రాచన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం నాయకులు ఉన్నారు. అగ్నిపత్ ఆగ్రహ మంటలు ఓయూకు కూడా తాకాయి. టీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఓయూ బస్టాప్లో ఉన్న భారీ ఫ్లెక్సీలను చెప్పులతో దాడి చేసి చించివేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ఉద్యోగ నియామకాలకు భిన్నంగా తీసుకున్న నిర్ణయంతో ఓ విద్యార్థి మృతి చెంది పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దమ్మ రమేష్ ముదిరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ నాయక్, కాటం శివ, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.